నా పేరు పెంచుల కృష్ణారెడ్డి. ఈ దేవస్థానానికి చైర్మన్గా మా సభ్యులు ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ దేవస్థానం బాధ్యత ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. దేవస్థానం శిథిలావస్థకు రావడం, రెండోది రోడ్డు కంటే లో లెవెల్ అయినందువల్ల మళ్ళా పునర్నిర్మాణం జరిపించే అవకాశం శ్రీరామచంద్రుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరినీ కలుపుకొని ఇక్కడ మా చుట్టుపక్కల ప్రజల్ని దేవాలయం పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కీలక పాత్ర మా సెక్రటరీ శివరామన్న గారు. మొత్తం కష్టమంతా అయింది. మేము నామకే వాస్తే జై శ్రీరామ్. గత 32 సంవత్సరాల నుంచి ఈ జ్యోతినగర్ 8వ వీధిలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సమేత దేవస్థానం ఇక్కడ ఉండేది. కాలక్రమేణా రోడ్లు పెరగడం, తద్వారా ఇళ్ళు డెవలప్ చేసుకోవడం, వాటి ద్వారా దేవస్థానం చాలా డౌన్ అయిపోయింది. దాని ద్వారా మాకు ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా దాన్ని క్లీన్ చేయడం ఇటువంటి జరుగుతూ లోపల గర్భాలయంలో కూడా ఈ వర్షాలు నీళ్లు కూడా వచ్చాయి. అలాంటిది చాలా కాలంగా మేమందరం కలుసుకొని ఒక టైపు విధానాన్ని చూసుకొని మేమందరం కూడా ఒక సమిష్టిగా ఫామ్ చేసి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకొని తలా కొంత డొనేషన్స్ బాగానే మా వాళ్ళ వరకే, ఇక్కడ ఏ రాజకీయ నాయకులు కానీ ఇతర వాళ్ళు కానీ మేము ఎక్కడికి పోలేదు. కేవలం మన స్థానికులు ఈ జ్యోతినగర్ వాస్తవులు మాత్రమే ఈ యొక్క దేవస్థానానికి కోఆపరేట్ చేసి వాళ్ళ యొక్క శ్రమ నుంచి మేము తీసుకొని ఈ యొక్క దేవస్థానాన్ని మేము ఏర్పాటు చేసాము. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి దాతలు మాకు ఇప్పుడే అందరూ ఇక్కడ ఉన్నట్టు దాతలు ఇచ్చారు. మా కార్పొరేటర్ పురుషోత్తం వాళ్ళ మిసెస్ కానీ మన పురుషోత్తం కానీ వీళ్ళందరూ కూడా ఈ విషయాల్లో మాకేదైనా కావాల్సి ఉంటే వాళ్ళు మాకు అనుకూలంగా అందించి మా యొక్క ఇదిలో కూడా వాళ్ళు మా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకు కూడా మేము ఈరోజు మాకు గిరిగారు కూడా మన దేవస్థానం దర్శించడానికి వచ్చి వారు కూడా దర్శించుకొని పోయారు. కాబట్టి ఈ దేవస్థానం ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలనేది మా అందరి ఉద్దేశం. దీని విషయంలో మా చైర్మన్ గారు, మా కమిటీ సభ్యులు, ఇంకా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాగా సహాయ సహకారం అందించినటువంటి అందరికి కూడా నేను శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షలు కలగాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు అవకాశం రామ మందిరికి మాకు రావడం ఒక మహాభాగ్యం అనే టైప్లో అనుకున్నారు. కాబట్టి ఇది భాగ్యమేను. ఈరోజు మనం ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభిష్ట, తర్వాత కలశస్థాపన, కుంభాభిషేకము అన్నీ కూడా ఈరోజే మన ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకున్నాము. తదనంతరము సుమారు 2,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాము. సాయంకాలం శాంతి కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కళ్యాణం కూడా
ప్రజలందరికీ కూడా తెలియపరిచేటట్టుగా శాంతి ఎందుకు చేస్తున్నాం, ఏంది ఈ కళ్యాణం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు కూడా మేము తెలియపరిచి సాయంకాలం కళ్యాణం చేసుకొని ఇచ్చేస్తాం. అదేవిధంగా మరొకసారి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఆ శ్రీరామచంద్రుడు కృపా కటాక్షాలు కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్.